విషయము తెలియకుండానే అది ఉండింది, వెళ్ళిపోయింది. కేవలం 4 డేస్లోనే గ్యాస్ కనపడకుండా పోయింది. అది ఎట్లా అబ్జర్వ్ అయిందంటే, నైట్ పూట ఏదైనా తీసుకుంటే చపాతీ తీసుకుంటే పెద్దగా ఇక్కడనే ఉండేట్టుగా ఉండేది. ఏ పదార్థం తీసుకున్నా కూడా నైట్ పూట మాత్రమే ఇక్కడనే ఉండేది. ఎందుకంటే అరిగేది కాదు, ఏది తిరుపతి కాదు. ఇది వాడిన తర్వాత 4 రోజుల తర్వాత అది లేదు. దాన్ని బట్టి అర్థమైంది ఇది పోయింది అని. ఈ విషయంగా తీసుకుంటూ కొద్ది రోజుల తర్వాత, వారం 10 రోజుల తర్వాత మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి కడపలోనే ఆపరేషన్, ఇక్కడ హాస్పిటల్ పేరు హోలిస్టిక్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది అమ్మాయికి. అమ్మాయి కోమలోకి వెళ్ళిపోయింది. అమ్మాయికి చూడాలని ఆ రూట్లో వెళ్తూ వెళ్ళాను ఇంటికాడికి. వెళ్తే కోమలోకి వెళ్ళిపోయింది. కనురెప్పలు మాత్రమే తెలుస్తూ ఉంది. ఇంకేం కదిలికి వెళ్ళావు, చేతులు కాళ్ళు కదిలికి వెళ్ళావు. అమ్మాయిని చూసారా, సార్కు ఫోన్ చేస్తే మన విజయ్ సార్ అనుకుని, సార్ మన ప్రొడక్ట్ బాగా హెల్ప్ అవుతుంది, మీరు ధైర్యంగా ఇవ్వచ్చు అని చెప్పాడు. చెప్తానే సరే భర్తకు చెప్పాను, ఈ విధంగా ప్రొడక్ట్ ఉంది, మీ మిస్సెస్కి బాగా పనిచేస్తుందండి, బాగా ఉపయోగపడుతుందని చెప్తే, సరే బాబా నువ్వు చెప్తున్నావు అనే విషయంలో ఆయన నా మీద నమ్మకంతో ప్రొడక్ట్ తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం జరిగింది. తీసుకుపోయి ప్రొడక్ట్ చేతికి ఇచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళా తెచ్చి నాకు ఇచ్చినాడు. ఈ ప్రొడక్ట్ వాడచ్చా వాడకూడదా, డాక్టర్ ఏమన్నా అంటాడేమో, అరుస్తాడేమో, ఏ ప్రొడక్ట్ అంటే ఆ ప్రొడక్ట్, ఆమె ఆల్రెడీ కదలకుండా మంచంలో ఉంది, ఆల్రెడీ 1 month అయింది, ఇప్పుడు మళ్ళా ఇలాంటివన్నీ వాడితే ఏమైనా ప్రమాదం అవుతుంది మనం భయపడి నాకు వెనక్కి తెచ్చాడు. బాబా నువ్వు ఎవరి మాటలో వీళ్ళు ఇబ్బంది పడతాను, బాగా పాపం లేస్తుంది పైకి, నా మాటను బాబా అని చెప్తే వినలే. సర్లే అని, సరే బాబా పెట్టేసేయి, నేనే వాడతా లేదని మిగిలిందని పక్కన పెట్టేశాడు. మళ్ళా అర్ధగంటకు మళ్ళా బాబు పంపించి బాబా ఇదేదో పళ్ళ రసంతో తయారైన ప్రొడక్ట్ అంట, ఇది ఆరోగ్యానికి మంచిదంట, వేరే వాళ్ళు చెప్పినారు, నేను ఎట్లా తీసుకున్నా కదా, మూత కూడా ఊడదీసినా అని చెప్పినావు, నేనే వాడతాలే బాబా అని మళ్ళీ చూసుకున్నాడు. నీ ఇష్టం, నాకేంత ఇబ్బంది లేదు, నేనైతే వాడాలని సిద్ధపడినాను, నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే బాగుంటుందని చెప్పాను, ఫస్ట్ వినలేదు మీరు అంటే, లేదు వాడతానని మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత వారమైన తర్వాత మళ్ళా నుంచి మా మిస్సెస్ పోయింది వాళ్ళ ఇంటికాడికి, అవి ఎలా ఉంది చూద్దామని. పోతే చేతులు కాళ్ళు కదిలిస్తాను సార్, చేతులు కాళ్ళు కదిలిస్తుంది, తల ఇట్లా తిప్పుతా ఉంది, చూస్తూ ఉంది. వాళ్ళ భర్త ఎదుగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. రాత్రి మన విజయ్ సారు నేను ఇద్దరు వెళ్ళి ఆమెను పలకరించి ఆమెను మాట్లాడి, ఆమె కొద్దిగా స్పాట్లో వాళ్ళ భర్త యొక్క మాటలు కూడా వీడియో తీయడం జరిగింది. వీడియో క్లిప్పు మన సార్ కాడ ఉన్నాయి. నిజంగా అమేజింగ్ ప్రొడక్ట్. నిజంగా ఓజాస్ అనేది మనకు ఈ డాక్టర్లకు వేలు లక్షలు డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే ఈ ప్రొడక్ట్తో సర్వరోగ నివారణ అయిపోవడం గ్యారంటీ. మన లోపల ఉండే రోగాలు అనేది మనకు తెలియదు. మనం ఏదంటే